నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రను చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు తర్వాత ఘట్టం చదువుదాం. కదాచన సరామా గోపబాలక సమేత్య కృష్ణో మృదమభక్షయదితి యశోదాయై న్యవేదయత్. కదాచన ఒకనాడు గోపబాలకాహ గోపబాలకులు, ఆ యాదవుల పిల్లవాళ్ళు, సరామాహ అంటే రాముడితో కూడిన వారే. రాముడు అంటే బలరాముడితో కూడిన వాడే అంటే బలరాముడు ఇతర పిల్లలు అందరూ కలిసి సమేత్య అందరూ కలిసి వచ్చి కృష్ణ మృదం అభక్షయదితి యశోదాయై న్యవేదయన్. యశోదాదేవికి కృష్ణ మృదం అభక్షయత్, కృష్ణుడు మృదం అంటే మట్టిని అభక్షయత్ తిన్నాడు అని న్యవేదయన్ ఆవిడకి నివేదించారు, రిపోర్ట్ చేశారు. హితైషిణీ సా భయ సంభ్రాంత ప్రేక్షణాక్షం ఏనం కరే గృహీత్వా నిర్భత్స్య కుతస్త్వం రహో మృదం భక్షితవాన్ తవ భ్రాత రామోప్యేవం వక్తి ఇత్యపృచ్ఛత్. హితైషిణి అంటే పిల్లవాడి యొక్క హితాన్ని కోరుకునేటువంటి సా ఆమె. అంటే నేల మీద మట్టి తీసుకుని తింటే పిల్లవాడికి ఆరోగ్యం పాడైపోతుంది, వాడి పొట్టకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పిల్లవాడి హితాన్ని కోరుకునేటువంటి ఆ తల్లి భయ సంభ్రాంత ప్రేక్షణాక్షం ఏనం కరే గృహీత్వా అంటే తల్లి ఈ మాట వినగానే తల్లి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిందనే సంగతి తెలిసిపోతోంది పిల్లవాడికి. దాంతో భయ సంభ్రాంత ప్రేక్షణ అక్షం, భయంతో బెదిరిపోతూ ఉన్నటువంటి చూపులు కలిగిన, ఆ చూపులతో కూడిన అక్షం కళ్ళు కలిగినటువంటి వాడు. భయ సంభ్రాంత ప్రేక్షణ అక్షం, భయంతో చెదిరిపోతూ ఉన్నటువంటి ప్రేక్షణ చూపులు కలిగిన అక్షం కళ్ళు, ఆ చూపులతో కూడిన కళ్ళు కలిగిన ఏనం కరే గృహీత్వా ఆ కృష్ణుణ్ణి చేత్తో పట్టుకోకపోతే పారిపోతాడు మళ్ళీను. అందుకోసం కరే గృహీత్వా చేత్తో ఒక పక్కన పట్టుకుని నిర్భత్స్య రెండో చేత్తోటి వేలు చూపిస్తూ బెదిరించి కుతస్త్వం రహో మృదం భక్షితవాన్ త్వం నువ్వు రహస్యంగా అంటే నాకు తెలియకుండా మృదం కుతః భక్షితవాన్ మట్టి ఎందుకు తిన్నావు, తవ భ్రాత రామోప్యేవం భక్తి మీ అన్నయ్య రాముడు కూడా బలరాముడు కూడా ఏవం భక్తి ఈ మాటే చెప్తున్నాడు, ఇలాగే ఆ మాట అట్లాగే చెప్తున్నాడు అంటే నువ్వు తిన్నావన్న మాటే చెప్తున్నాడు ఇది అని అపృచ్ఛత్ ఆవిడ్ని అడిగింది. కృష్ణస్తు నాహమంబ మృదమభక్షయం సర్వే ఏతే మిథ్యావాదినః ఇది ఉవాచ. కృష్ణుడు మాత్రం అమ్మా నాహం మృదమభక్షయం నేను మట్టి తినలేదమ్మా, సర్వే అయితే ఈ పిల్లలందరూ కూడాను మిథ్యావాదినః నీకు అబద్ధాలు చెప్తున్నారు ఇది ఉవాచ అని అన్నాడు. తర్హి ముఖం వ్యాదేహి ఇది మాత్రా ప్రచోదితః సహా ముఖం వ్యాదదౌ. ఆహా తినలేదా నువ్వు, తర్హి అట్లా అయితే ముఖం వ్యాదేహి నోరు తెరిచి చూపించు, నాకు నోట్లో ఏమన్నా మట్టి ఉందేమో చూస్తాను అని మాత్రా ప్రచోదిత తల్లి చేత చెప్పబడిన సహా ఆ కృష్ణుడు ముఖం వ్యాదదౌ తన నోటిని తెరిచాడు. ఓ ఆ అని నోరు పెద్దగా తెరిచాడు. విదారితే తస్య ఆస్యే సా సాబ్ధిద్వీపాం వసుంధరాం నభోమండలం రసాతలం ఇత్యాది కృత్స్నం జగత్ సవ్రజం ఆత్మానంచ దృష్ట్వా కిమయం స్వప్నః ఉత దేవమాయా ఆహోస్విత్ మమ చిత్తమోహః ఉత అస్యైవ వా మమ అర్భకస్య జన్మసిద్ధః కశ్చన ఆత్మయోగః ఇతి వితర్క్య నిశ్చేతుం అక్షమా జగదుత్పత్తి స్థితి లయకారణోయం సాక్షాత్ పరమేశ్వరః ఇతి జ్ఞాత్వా మనశ్చకార. ఇంకా విదారితే తస్య ఆస్యే ఆ కృష్ణుడి యొక్క ముఖము విదారితే తెరవబడగా ఆ తెరవబడినటువంటి ఆ కృష్ణుడి నోటిలో ఆమె సాబ్ధిద్వీపాం వసుంధర ఈ భూమండలాన్నంతటి చూసింది. ఎటువంటి భూమండలాన్ని? అబ్ధి ద్వీపం, అబ్ధి సముద్రాలతోటి, ద్వీపాలతోటి కూడి ఉన్నటువంటి వసుంధర
భూమిని అంతటినీ చూసింది. అంటే ఆ 4 మహా సముద్రాలు, 7 ద్వీపాలతో కూడినటువంటి భూమినంతటినీ చూసింది. అంతేకాకుండా నభోమండలం, ఆకాశం అంటే ఆ సూర్యచంద్రులు, నక్షత్రాలతో కూడినటువంటి ఆకాశాన్ని, రసాతలం, ఇది ఇప్పుడు ఆకాశం ఎక్కడొస్తుంది, భూమికి పైన వస్తుంది. రసాతలం అంటే భూమికి కింద ఉన్నటువంటి సప్త అధోలోకాలు ఏవైతే ఉంటాయో ఆ అధోలోకాల్లో చిట్ట చివరిదైనటువంటి రసాతలాన్ని, ఇత్యాది కృత్సన్ జగత్ సవ్రజం ఆత్మానంచ దృష్ట్వా, ఇట్లా మొత్తం ప్రపంచం అంతా కనిపించింది. ఇత్యాది కృత్సనం జగత్, సమస్తమైన ప్రపంచాన్ని చూసింది. అంతేకాదు సవ్రజం ఆత్మానం, ఆవిడికి తనకి తానే కనిపించింది. ఆ లోపల ఆ కృష్ణుడి నోట్లో తానే కనిపించింది ఆవిడికి. ఎటువంటి తాను? సవ్రజం అంటే ఈ గోకులంలో ఉన్నటువంటి తాను, మొత్తం గోకులం అంతా కనిపించింది, గోకులంలో ఉన్నటువంటి తాను కూడా కనిపించింది. ఇదంతా దృష్ట్వా, మొత్తం ఇదంతా చూసి, కిమయం స్వప్న, ఏమిటి ఇదేమన్నా స్వప్నమా, నాకు ఇదేమన్నా కలగంటున్నానే నేను, ఉత దేవమాయా, లేకపోతే దేవతలు నా మీద పన్నినటువంటి నాకు కనిపింపచేస్తూ ఉన్నటువంటి మాయా ఇది, ఆహోస్మిత్ మమ చిత్తమోహ, లేకపోతే నాకేమన్నా బుద్ధి భ్రమించిందా, నా మనస్సుకి ఏమన్నా మోహం కలిగిందా, ఉత అస్యైవ వా మమ అర్భకస్య జన్మసిద్ధ కశ్చన ఆత్మయోగ, ఉత లేకపోతే అస్యైవ వా మమ అర్భకస్య, ఈ నా పిల్లవాడి యొక్క జన్మసిద్ధ కశ్చన ఆత్మయోగ, వాడికి పుట్టుకతోనే వచ్చినటువంటి ఒకానొక ఆత్మయోగమా, ఇది వితర్క్య. అంటే పోతన గారి పద్యం ఉంది కదా మనకి, ఇక్కడ కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో, నేను యశోదాదేవిని కాను, ఇవన్నీ ఆలోచిస్తుంది కదా, అటువంటి ఆలోచనలన్నీ చేసిందనమాట ఆవిడ. చేసి అక్కడి నుంచి ఇది వితర్క్య అని ఎన్నో ఆలోచనలు చేసి, నిశ్చేతుం అక్షమ, అది ఏమిటి అని నిశ్చయించుకోవడానికి, ఇది అంటే ఇది స్వప్నమా, దేవమాయా, ఈవిడ చిత్తమోహమా, లేకపోతే తన అర్భకుడు అంటే ఎవరు? పసివాడైనటువంటి తన కొడుకుకి జన్మసిద్ధమైనటువంటి ఒకానొక ఆత్మయోగమా, ఇట్లాంటివేవి కూడా నిశ్చేతుం అక్షమ, ఏ నిర్ణయానికి రావడానికి అక్షమ, అసమర్థురాలే, ఏ నిర్ణయానికి రాలేక, జగదుత్పత్తి స్థితి లయ కారణోయం సాక్షాత్ పరమేశ్వర ఇది జ్ఞాత్వా, అప్పుడు ఆవిడికి జ్ఞాత్వా ఒక జ్ఞానం ఒక్కసారిగా కలిగింది. ఏమని? అయం, తన తలుపు ఈ కొడుకు, తనకి నోరు తెరిచి తన నోటిలో ఈ ప్రపంచాన్నంతటినీ చూపిస్తున్నటువంటి తన కొడుకు సాక్షాత్ పరమేశ్వర, సాక్షాత్తు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఏమిటి? ఈ లోకానికి అంతటికీ ప్రభువైనటువంటి భగవంతుడు. ఎటువంటి భగవంతుడు? జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయ కారణ, జగత్తు యొక్క పుట్టుక, అది పుట్టడానికి, స్థితి నిలిచి ఉండడానికి, లయ చివరికి అది లయమైపోవడానికి, నశించిపోవడానికి కారణమైనటువంటి పరమేశ్వరుడే సాక్షాత్తు తన కొడుకు అన్న సంగతి జ్ఞాత్వా తెలుసుకుని, మనశ్చకార అంటే మనస్సుని ఆవిడ కొంత స్థిమితపరుచుకుంది. ఇత్తం విదితత్వాయాం యశోదాయాం భగవాన్ పునరపి పుత్రస్నేహమయీ మాయాం యతనోత్. మరి తల్లికి ఇటువంటి ఒక జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఆ జ్ఞానం అది ఎక్కువసేపు ఉండకూడదు. అది తనని కొడుకుగానే భావించాలి తప్పిస్తే, ఆవిడ తన్ని పరమేశ్వరుడు అని చెప్పి నిశ్చయించుకుని తన్ని భక్తిభావంతో చూడకూడదు. దాంతో ఇత్తం ఈ విధంగా విదిత తత్వాయాం యశోదాయాం, యశోదాదేవి విదితమైన తత్వం కలిగినది కాక, అంటే తన తలుపు తత్వాన్ని తను అసలు ఏమిటి అనేటువంటి సంగతిని విదిత తెలుసుకున్నది అయిన మరుక్షణం భగవంతుడు ఏం చేశాడు? పునరపి ఇంకొకసారి వెంటనే పుత్ర స్నేహమయీ మాయాం వ్యతనోత్, తాను ఆవిడ కొడుకు పసివాడు అనేటువంటి ఒకానొక మాయని ఆవిడ మీద మళ్ళీ కప్పేశాడన్నమాట. తయాజ నష్టమతి సా
పుత్రమంకమారోప్య ప్రవృద్ధ స్నేహ కలిత హృదయ చుచుంబ. అప్పుడు ఈ పుత్ర స్నేహమయమైనటువంటి మాయ ఎప్పుడైతే మళ్ళీ ఆవిడ్ని ఆవరించిందో, ఆవిడ ఏం చేసింది, నష్టమతి, ఇంతకు ముందు వచ్చినటువంటి ఆ రియలైజేషన్, ఈయనే భగవంతుడు అనేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో నష్టమైపోయింది. అది ఒక్కసారి పోయి తన ఎదురుగుండా అమాయకంగా నోరు తెరిచి, అమ్మా నేను మన్ను తినలేదమ్మా అని చెప్పి నోరు తెరిచి చూపిస్తూ ఉన్నటువంటి ఈ కొడుకు తన కొడుకే, తన పసివాడే అన్న జ్ఞానం అన్న ఆలోచన మళ్ళీ వచ్చేసింది. దాంతో నష్టమైపోయిన అంటే నశించిపోయినటువంటి ఆ ఇంతకు ముందు కలిగిన జ్ఞానం కలిగింది. ఆవిడ యశోదాదేవి పుత్రం అంకం ఆరోప్య, కొడుకుని తన ఒళ్ళోకి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రవృద్ధ స్నేహ కలిత హృదయ, అంటే ఇప్పుడు అంతకు ముందు వాడు పాప నిజానికి మట్టి తినలేదు, తిన్నాడని చెప్పి తాను అనుకుని వాడిని బెదిరించింది. ఇట్లాంటి ఆలోచనలన్నింటితోటిను ఆ బిడ్డ మీద అంతకు ముందు ఉన్న దానికంటే ప్రేమ మరింత ఎక్కువ కలిగింది అనమాట. ప్రవృద్ధమైన పెరిగిపోయిన స్నేహంతో కలిత హృదయ, నిండిన హృదయం కలిగినదై కుటుంబ, ఆ పిల్లవాడిని ముద్దు పెట్టుకుంది. తంచ ఉపనిషద్వేద్యం సాక్షాదజమ్మేని తదను కేనవా కర్మణ నంతయశోదయోః ఈదృశం భాగ్యం జాతమితి పరీక్షిత పృష్టః శుకః ఏవమువాచ. అయితే ఒక పక్కన ఈ పసివాడు తనవాడు తన బిడ్డ అనేటువంటి ఆలోచనతో పాటుగా వెనకాల అంటే హృదయం వెనక ఒక ఈ తంచ ఉపనిషద్వేద్యం సాక్షాత్ అజమ్మేన్, ఆయన ఉపనిషత్తుల చేతనే తెలియబడేవాడైనటువంటి అజుడు, అంటే పుట్టుక అనేటువంటిది లేనటువంటి పరమేశ్వరుడు అని, సాక్షాత్తు పరమేశ్వరుడే తన కొడుకు అని మేని తలచింది. అంటే ఆ ఆలోచన కూడా ఉంది, కానీ దాని మీద ఒక ఆవరణ లాగా పుత్ర స్నేహం కప్పేసింది అన్నమాట. తదను హీనవా కర్మణ నందయశోదయోః ఈదృశం భాగ్యం జాతమితి పరీక్షిత పృష్టః శ్రీశుకః ఏవమువాచ. అప్పుడు పరీక్షిన్ మహారాజుకి ఈ కథనంతటిని ఎవరు చెప్తున్నారు అంటే శ్రీశుకుడు చెప్తున్నాడు. శ్రీశుకుడు అంటే వ్యాస మహర్షి కొడుకు. ఆ వ్యాస మహర్షి కొడుకైనటువంటి శ్రీశుకుడు పరీక్షిత్తుకి ఈ కథను చెప్తూ ఉంటే, ఈ సందర్భంలో ఈ ఘట్టం వచ్చేసరికల్లా పరీక్షిత్తుకి అద్భుతం అనిపించింది. అబ్బా, ఎంత అదృష్టం చేసుకుంటే యశోదలకి, నందుడు యశోద వీళ్ళిద్దరికీ కూడా కేనవా కర్మణ, వాళ్ళు ఏ రకమైనటువంటి పుణ్యం చేసుకుంటే ఈదృశం భాగ్యం జాతం, ఉపనిషద్వేద్యుడైనటువంటి సాక్షాత్ పరమేశ్వరుణ్ణి తమ బిడ్డగా ఎత్తుకుని లాలించి ఆనందించేటువంటి సౌభాగ్యం వాళ్ళకి ఎలా కలిగింది అని పరీక్షిత్తు చేత ప్రశ్నించబడిన శ్రీశుకుడు ఏవం ఉవాచ, ఈ విధంగా ఆయనకి సమాధానం చెప్పాడు. అంటే వసుదేవుడు దేవకీదేవి వాళ్ళిద్దరూ ఇతఃపూర్వం ముందు జన్మలో 3 జన్మల పాటు ఒక భగవంతుడు తమకి సంతానంగా కొడుకుగా కలిగేటువంటి వరాన్ని పొందిన మహానుభావులు అన్న సంగతి అంతకు ముందే మనం తెలుసుకున్నాం. కానీ నందుడు యశోద అలా అంత తపస్సు చేసి అంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అన్న మాట ఇప్పటిదాకా మనకేమీ తెలియరాలా ఇప్పటిదాకా. కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరు, వీళ్ళు ఏం చేస్తే వీళ్ళకి భాగ్యం లభించింది అని సందేహం వచ్చింది పరీక్షిత్తుకి. అప్పుడు శ్రీశుకుడు ఇలా సమాధానం చెప్పాడు. ద్రోణో నామ కశ్చన వసుప్రవరః ధరయా భార్యయా సహ బ్రహ్మణః ఆదేశాన్ కుర్వన్ ఏకదా భువి జాతయోః ఆవయోః పరమపురుషే హరౌ పరా భక్తిరస్తు ఇతి తం యయాచే. ద్రోణో నామ కశ్చన వసుప్రవరః, ద్రోణుడు అనేటువంటి ఒకానొక వసుప్రవరుడు, అంటే వసువులలో శ్రేష్ఠుడైనటువంటి ఒకానొక వ్యక్తి. అంటే అష్టవసువులు ఉన్నారు కదా, అష్టవసువుల్లో ఒకడనమాట ఆయన. ధరయా భార్యయా సహ,
తన భార్య అయినటువంటి ధర అనే పేరు కలిగిన ఆవిడతోటి బ్రహ్మణ ఆదేశాన్ కుర్వన్, బ్రహ్మదేవుడు తమకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఈ వసువులందరికీను బ్రహ్మదేవుడు రకరకాలైనటువంటి పనులు చెప్పి ఆ పనులలో వాళ్ళని నియోగిస్తూ ఉండేవాడు. ఈ బ్రహ్మదేవుడు తమకు ఇచ్చినటువంటి ఆదేశాలని కుర్వన్, చేస్తూ నిర్వర్తిస్తూ ఏకదా ఒకసారి భువిజాతయోహో ఆవయోహో పరమ పురుషే హరౌ పరా భక్తిరస్తు ఇది యయాచే. అంటే బ్రహ్మదేవుడు వాళ్ళకి భూలోకంలో జన్మించి ఒకానొక పని ఏదో చేయమని ఆజ్ఞాపించాడు. చెప్తే అప్పుడు భువిజాతయోహో అంటే మేము వసురూపాలలో ఉన్నప్పుడు భగవంతుడి మీద, పరమ పురుషుడైనటువంటి హరి శ్రీ మహావిష్ణువు మీద మాకు అచంచలమైన భక్తి ఉంది. మేం ఈ రూపాన్ని వదిలిపెట్టి నేల మీద భూలోకంలో జాతయోహో మానవులుగా పుట్టినప్పటికీ కూడా ఆవయోహో మా ఇద్దరికి, నాకు నా భార్యకి పరమ పురుషే హరవు పరమ పురుషుడైనటువంటి హరి యందు, విష్ణువు యందు పరాభక్తి రస్తు, చాలా శ్రేష్టమైన భక్తి, గొప్పదైనటువంటి భక్తి ఉండుగాక. ఇది తం యయాచే అంటే నేల మీద పుట్టినా కూడా మేము హరిభక్తిని మర్చిపోకుండా ఉండేటట్టు మాకు వరం ఇవ్వమని చెప్పి భగవంతుడి వాళ్ళు, బ్రహ్మదేవుడిని వాళ్ళు ప్రార్థిస్తే పితామహ అపి తథైవాస్తు ఇది వరందతౌ. పితామహుడు అంటే ఎవరు? బ్రహ్మదేవుడు ఈ వాళ్ళు ఇలా వరాన్ని కోరుకోగానే ఆయన ఏం చేశాడు? తథైవ అస్తు, అట్లాగే జరుగుగాక, అట్లాగే అవుతుంది అని వరందతౌ వాళ్ళిద్దరికి వరమిచ్చాడు. సయేవ ద్రోణ నంద అజని శైవచధర యశోద అజనిష్ట. సయేవ ద్రోణ, ఆ ద్రోణుడు అనేటువంటి వసుప్రవరుడే నంద అజని, నందుడుగా జన్మించాడు. శైవచధర, ఆ ధరయే అతని భార్య అయిన ద్రోణుడి భార్య అయినటువంటి ధరయే యశోద అజనిష్ట, యశోదగా జన్మించింది. శ్రీహరిరపి బ్రహ్మణ వరం అవితథం కర్తుం భువి వ్రజే రామేణ సహ వసన్ స్వలీలయా తయోః పరాం ప్రీతిం చక్రే ఇది. శ్రీహరిరపి, శ్రీహరి కూడా బ్రహ్మణ వరం అవితథం కర్తుం, బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరికీ ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో దాన్ని అవితథం కర్తుం, వితథం కాకుండా ఉండేటట్లుగా చేస్తూ, అంటే వితథం అంటే ఏమిటి? నిరుపయోగం, నిరర్థకం. అలా వితథము, వ్యర్థము కాకుండా ఉండేటట్లుగా అంటే అది సఫలమయ్యేటట్లుగా చేస్తూ భూలోకంలో వ్రజే, ఈ నందగోకులంలో రామేణ సహ వసన్, రాముడితో బలరాముడితో సహా కలిసి నివసిస్తూ స్వలీలయ, తన యొక్క లీలతో తయోహు పరాం ప్రీతిం చక్రే, వాళ్ళిద్దరికీ కూడా పరాం ప్రీతిం, చాలా గొప్పదైనటువంటి ప్రీతిని, ఆనందాన్ని చక్రే కలగజేశాడు. ఇది అని శ్రీ శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడనమాట. దీన్ని ఇక్కడ కాపుదాం.